అరాచకాలు. ఇవాళ ఒక మాట చెప్పాలంటే నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ళ ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలామంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న శిఖాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా, అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజు ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో? ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి, రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. కబ్జాలు తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోసిగిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కూకట్పల్లిలో బుచ్చమ్మ, ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకోని, హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాన్, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా? తెలవదా? బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాను వాళ్ళ మీదకి ఉసుగొల్పుతున్న మాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి, కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది. శాతగానోడు, అసమర్థుడు అదంటారు కదా, చెల్లని నానానికి గీతలు ఎక్కువ, శాతగానోడికి మాటలు ఎక్కువ. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవా? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్రదర్. ప్రీవియస్ ఇయర్ బకాయిలు నెక్స్ట్ ఇయర్ కడతాం, అరియర్స్ అంటారు వాటి. అది కామన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్. గవర్నెన్స్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది వరుసగా ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత. మరి మాకు లేకుండానే 4,000 కోట్ల బకాయిలు కట్టినామా లేదా? 10 ఏళ్లలో 20,000 కోట్ల బకాయిలు కట్టినాం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. అదే మీరు మాట్లాడితే గత బకాయిలు ఉంటాయి కదా, పాత కొత్త గ్రోల్ ఓవర్ కాకపోతే ఏమైతాయి? మేము అధికారంలోకి వచ్చినాడు 72,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినారు. మేము దిగిపోయినాడు 3,52,000 కోట్లు మొత్తం
అప్పు. అందులో తీసేస్తే 72,000 తీస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. న్యాచురల్గా నీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఆస్తి వస్తుంది, అప్పు వస్తుంది. మరి మేము అధికారంలోకి వచ్చినాడు మొదటి నెలలో రాష్ట్ర రెవెన్యూ 4,000 కోట్లు, మేము దిగిపోయినాడు 18,500 కోట్లు. ఆస్తి పెంచాము, అప్పు కూడా కొంత పెరిగింది. కానీ దివ్యమైన రాష్ట్రాన్ని చేతిలో పెడితే నడపడం చేతగాక నోటికొచ్చిన మాగుడు. ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? ఎందుకు పోతున్నాయి? ఎందుకు? నీ ప్రభుత్వమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. గవర్నర్ అడ్రస్లో, బట్టి విక్రమార్క గారి బడ్జెట్ అడ్రస్లో మీరే చెప్పారు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 9,46,000 నుంచి 9,39,000కు ఎందుకు పడ్డాయి? మీరు ఈ ఐటీ హబ్బులు వాడుకోరు, జిల్లాల్లో మేము కట్టిన వాటిని వినియోగించుకోరు, అవి కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేరు. మేమేం చేయాలి దాన్ని? ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా, ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశానికి చెప్పింది ఏమంటే 2022 కల్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మరి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, ఈ పాటికి 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి. అది జరిగింటే యువతలో అంత అసహనం ఉండదు. జరగలేదు. ఇక చాలా రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లెక్కాల్సి వచ్చింది. ఇందులో ఇంకొకరి వైఫల్యం కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అసమర్థత వల్ల కూడా ఇవాళ వారు ప్రజల్ని మోటివేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. అందుకే ఒక ఆన్లైన్ స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఇవాళ ఆఫ్లైన్ మారింది, జంతర్ మంతర్ కాడికి వచ్చింది, పార్లమెంట్ చుట్టుముట్టే కాడికి వచ్చింది, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాడికి వచ్చింది. అంటే ఈ దేశ యువత, కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో చెప్పారు, ఇండియా రియాక్ట్స్, ఇండియా విల్ రియాక్ట్ जब कभी ज़रूरत पड़ता है, भारत एक उज्जवल देश है, जब कभी ज़रूरत पड़ता है भारत रियाक्ट करेगा. నిజంగా కేసీఆర్ గారు 6 ఏళ్ల కింద చెప్పిన మాట ఇవాళ నిజం అని పిల్లలు చూపెడతా ఉన్నారు.